ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చార్మినార్ జోన్ లో విలీన ప్రక్రియ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత అందె శ్రీరాములు డిమాండ్ చేశారు. రజాకార్ వారసులు మజ్లిస్ నాయకుల చేతుల్లోకి మన ప్రాంతాన్ని విలీనం కాకుండా కాపాడుకోవాలన్నారు. చార్మినార్ జోన్ లో విలీన ప్రక్రియపై సబితా ఇంద్రారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వెంటనే స్పందించాలని తెలిపారు. పార్టీలకు అతీతంగా తమ ప్రాంత ప్రజలందరికీ న్యాయం జరిగేలా పోరాడదామన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మరో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అందె శ్రీరాములు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలన్నీ కలుపుతారని ఒకటి జీవో జారీ చేయడం జరిగింది. దీనికి ఆల్రెడీ ఫస్ట్ నుంచి జీహెచ్ఎంసీలో కలుపుతారని భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది. అయినా మా కోడ్ అడ్డం అన్నట్టు కలుపుతున్నాం. కలిపే కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్, అదేవిధంగా ఆదిపట్ల మున్సిపాలిటీని, తుర్కయంజల్ మున్సిపాలిటీని తీసుకుపోయి ఎక్కడ కలపాలని మీరు కలపదలుచుకుంటే పక్కన ఆనుకొని ఉన్న ఎల్బినార్ దగ్గర కలపాలి. తీసుకుపోయి ఎక్కడ కలిపారంటే చార్మినార్లో కలిపారు. దీంట్లో ఆంతరాయం ఏందని అడుగుతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మన హిందూ సోదరులు యాకత్పురంలో ఉన్న ఎక్కడ పోయారు, డబిల్పురంలో ఉన్న ఎటు పోయారు, చంద్రంగుట అక్కడ ఉన్న ఎక్కడ పోయారు. ఈ హిందూ సోదరులంతా అక్కడ పెట్టే అరచకలు తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసారు, ప్రాణాలు పోయినాయి. ఈ రోజు తీసుకుపోయి నువ్వు చార్మినార్ కాడ పెడితే రేపటి పోవాలంటే బస్సు సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం లేదు. నిజంగా మనం కారు వేసుకొని పోవాలంటే పోలీసులకు వెళ్ళలేకని ఒక్కసారి నిజంగా ఆలోచించండి. పార్టీలకు అతీతంగా చెప్తున్నా, మీరు అందరు స్పందించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న మన ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారు మీరు ఎందుకు స్పందిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీ గుండెలకి చేసుకొని ఆలోచించండి. నిజంగా నేను చెప్పేది నిజమా అబద్ధమా ఇక్కడ ఉన్న ప్రజలను గ్రహించండి. మన ప్రాంతంలో బడంగ్పేట్ ప్రాంతంలో చాలా మంది అక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తారు. 100 గజాలు 150 గజాలు తీసుకోవచ్చు ఇల్లు తీసుకొని కట్టుకొని ఈ ప్రాంతంలో నివసిస్తుంటే మీరు అయినా మళ్ళా తీసుకుపోయి దాన్ని కలుపుతుంటే మీరు ఎందుకు స్పందించారు? ప్రతిపక్షాలు ఊరు మీరు ఎందుకు స్పందించారు? అయినా మల్రెడ్డి రంగారెడ్డి గారు మీరు గవర్నమెంట్ ఎవరు, మీ ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీ చార్మినార్లో కలుస్తుంది. మీకు ఎవరు తెలుసా ఈ బాధలని? ఎందుకంటే మీరు పట్టించుకోరు మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఎందుకంటే మీకు మినిస్టర్ కావాలి కాబట్టి ఎందుకు స్పందించారో మీ అందరికి తెలుసు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గ్రహిస్తారు. మీరు స్పందించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గవర్నమెంట్ ఎవరు రేపు ప్రజలు తిరగబడితే చాలా ఇబ్బంది అవుతుంది. నిన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ జీహెచ్ఎంసీలో ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.